మీరు ఎందుకు ఒప్పుకున్నారండి? ఆ సీట్లు ఏంటండి? మరి లేదురా 175 పోటీ చేస్తాం, డబ్బులే ఉన్నాయి మన దగ్గర, పంపండి. నేను అంత రెడీగా ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ మీద ఒక్కొక్కటి 2 సీట్లు ఇస్తాం, 2 చోట్ల పోటీ చేస్తాం. ఎవడో డబ్బులు ఎవడో సాయం చేయడు, మీటింగ్ రాదు, కానీ ప్రశ్నిస్తారు. తప్పేం కాదు, ప్రశ్నించండి, కానీ అది న్యాయబద్ధంగా ఉండాలి. అరే 2019లో పోటీ చేశాడు కళ్యాణ్ గారు, 2 చోట్ల ఓడిపోయాడు. అరే బొలిసెట్ సీని ఫోన్ చేసి ఈయన్ని ఓడించేసాం. దేనికోసం నిలబడి ఉన్నాం మనం? న్యాయం కోసం నిలబడి ఉన్నాం, నీతి కోసం నిలబడి ఉన్నాం, నెక్స్ట్ జనరేషన్ కోసం త్యాగం చేస్తా ఉన్నాం. మా కోసం కాదు. మాకేం సంపాదించిన సంవత్సరం రూపాయి కూడా ఇంటికి పట్టుకెళ్ళక్కల. 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. ఒక 5 వయసులు దాంట్లో ఏమైనా జరిగితే వృత్తి ఇమ్మని ఛాలెంజ్ చేశాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడైనా సరే వైసీపీ నాయకులు రికార్డ్ చేసుకోండి. నన్ను పట్టుకుంటే 5 రూపాయలు తేడా చేసి వృత్తి తీసేయచ్చు. మీ నాయకుడు చెప్పగలరా? అలాగా ముఖ్యమంత్రి చెప్తారు, చెప్పగలరా?